చికెన్ కర్రీస్ కాదు, చికెన్ వర్రీస్ ఇప్పుడు ట్రెండీ టాపిక్ గా మారింది. చికెన్ తింటే అంతేనా, గుడ్డు కూడా వెరీ బ్యాడా అనే భయాలే ఎటు చూసినా. కోళ్లే కదా అని తేలిగ్గా తీసుకుంటే మన కిందకి నీళ్ళొచ్చేస్తాయి. ప్రజారోగ్యాలకు ప్రమాదాలు పొంచి ఉంటాయి. బర్డ్ ఫ్లూ ఎంత లోతుల్లోకెళ్లి కెలికేస్తుందంటే లక్షలాది కోళ్లు మృత్యువాత పడి పౌల్ట్రీ రంగం కుదెల్లేపోయి బ్రాండెడ్ చికెన్ కంపెనీల్లోనే వందలాది అవుట్లెట్లు మూసుకుపోయేంతలా. ఒక్కసారిగా తల వాచిపోతుంది. కడురెప్పలు మూతబడతాయి. తీవ్ర అలసటతో కదల్లేని పరిస్థితి. కనీసం కూత వేయడానికి కూడా శక్తి ఉండదు. ఒక్కొక్కటిగా ఈకలు పెకలించుకుపోతాయి. కానీ బాధను పైకి చెప్పుకోలేని మూగజీవాలు. ఏవియన్ ఫ్లూ కోళ్ల ఆరోగ్యాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందంటే ఒక్కసారి గంటల్లోనే ప్రాణం పోవచ్చు. అవి పెట్టే గుడ్లు కూడా షేపులు మారిపోయి పై పెంకు లేకుండా ఉంటాయి. ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తే తప్ప తెలియదు ఆ కోళ్లకు ఫ్లూ సోకిందని. మరి కోళ్ల నుంచి మనకు సోకితే బర్డ్ ఫ్లూతో మనిషికి ఎంత ముప్పు? ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కోళ్లకు, వాటి ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ వైరస్ తొలిసారిగా ఇండియాలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్ అనే గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫామ్ లో బయటపడింది. అప్పటి నుంచి ఏటా మన దేశంలో బర్డ్ ఫ్లూ అలారం మోగుతూనే ఉంది. మహారాష్ట్ర, కేరళ, బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 25 సీజన్లలో విరుచుకుపడింది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఇంతవరకు బర్డ్ ఫ్లూ ఫియర్ తో 90 లక్షల కోళ్లు వధకు గురయ్యాయి. వాటితో పాటు పౌల్ట్రీ రంగానికి వేల కోట్లలో నష్టాలు కూడా. లేటెస్ట్ గా మళ్లీ దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో మోత మోగిస్తుంది బర్డ్ ఫ్లూ మహమ్మారి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలన్నీ కుదిపేస్తుంది బర్డ్ ఫ్లూ వైరస్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో ఇప్పటికే మరణ మృదంగం మోగుతోంది. చూస్తుండగానే వేలాది కోళ్లు కుప్పకూలిపోతున్నాయి. పౌల్ట్రీ ఫామ్ చుట్టుపక్కల కిలోమీటర్ల దూరంలో వరకు రెడ్ జోన్ గా, 10 కిలోమీటర్ల సర్వేయన్స్ జోన్ గా ప్రకటించారు. మనుషుల సమాచారాన్ని కూడా నియంత్రించారు. బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలిన కోళ్లను బతికుండగానే పూడ్చిపెట్టడానికి కోడిగుడ్లను నిర్మూలించాలని ఆదేశాలొచ్చాయి. లక్షలు పెట్టి దానా వేసి పెంచుకున్న కోళ్లు కళ్ల ముందే నిమిషాల్లో చచ్చిపోతుంటే లబోదిబోం అంటున్నారు పౌల్ట్రీ యజమానులు.
పక్షులు ఎక్కువగా రావడం వల్ల వాటి ద్వారా కోళ్లకు వైరస్ వ్యాపించి ఉంటుందా? చనిపోయిన కోళ్లు శాస్త్రీయంగా ఖననం చేయని పౌల్ట్రీ యజమానుల అలసత్వమే కారణమా అని ఆరా తీస్తున్నారు. కానీ ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటేనే బర్డ్ ఫ్లూ వైరస్ బతికుంటుంది. ప్రస్తుతం సగటున 34 డిగ్రీల పైనే టెంపరేచర్ నమోదవుతుంది కనుక బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణలో ఉంటుంది అనేది ఒక భరోసా. కానీ ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు పాకింది బ్లడ్ ఫ్లూ. చనిపోయిన కోళ్లను గొయ్యి తవ్వి ఎక్కడికక్కడే పాతి పెట్టేస్తున్న దృశ్యాలైతే హృదయ విదారకం. పశుసంవర్ధన శాఖ ఎంత అప్రమత్తమైన, ఎన్ని చర్యలు తీసుకున్నా అధికారులు కళ్ళు కప్పి కోళ్లను మాయం చేస్తున్నారు పౌల్ట్రీ ఓనర్లు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ వైరస్ ను గుర్తించిన పౌల్ట్రీలోంచి గుట్టు చప్పుడు లేకుండా కోళ్లను తరలిస్తున్నారు. కనిపిస్తే కోళ్లను చంపేస్తారనే భయంతో రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు సర్దేస్తున్నారు. దీంతో బర్డ్ ఫ్లూ వ్యాప్తి సులభంగానే జరిగిపోతుంది. ముందే మేలుకున్న పొరుగు రాష్ట్రం తెలంగాణ సరిహద్దుల్లో 24 ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి రవాణా అవుతున్న కోళ్లను తిప్పి పంపుతున్నారు తెలంగాణ రవాణా శాఖ అధికారులు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో తొలి కేసు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. కోళ్ల ఫారంలో పనిచేసే వాళ్లకు, కోళ్లకు దగ్గరగా మెలిగే వాళ్లకు మాత్రమే బర్డ్ ఫ్లూ సులభంగా సోకే అవకాశం ఉంది. మరి చికెన్ తింటే అంతేనా, గుడ్డు కూడా వెరీ బ్యాడా అనే డౌట్లు సమాధానం ఎక్కడ? వైరస్ సోకిన కోడి మాంసాన్ని, గుడ్డును బాగా ఉడికించి బేషుగ్గా తినొచ్చు. కానీ వైరస్ సోకిన కోడి ఏది, సోకని కోడి ఏది స్పష్టంగా తెలిసేదలా. అందుకే కొన్ని రోజుల పాటు చికెన్ కు దూరంగా ఉండటమే మంచిది. జిహ్వ చాపల్యాన్ని తట్టుకోలేక చికెన్ తింటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని పౌల్ట్రీ రైతులందరికీ కూడా తెలియజేయనిదేమనగా, గత 3-4 రోజుల నుండి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా దీన్నే బర్డ్ ఫ్లూ అంటారు, ఈ యొక్క వ్యాధి వచ్చిందన్న ఉద్దేశంతో రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. అయితే గత 3 రోజుల నుంచి కూడా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతీయ పశు వైద్యాలకు సంబంధించిన వినుకొండ, ఈపూరు, అట్లాగే ఈ మండలాల పరిధిలోని బొల్లాపల్లి, నూజెండ్ల, వినుకొండ రూరల్ పరిధిలో గల డాక్టర్సు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్సు, పారావెటనరీ స్టాఫ్ అందరూ కూడా సమిష్టిగా టీములుగా ఏర్పడి ఎక్కడెక్కడైతే మనకి ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ లేయర్స్ కావచ్చు, బ్రాయిలర్స్ కావచ్చు, అన్నిటి కూడా విజిట్ చేసి
అక్కడ రైతులకి ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ గురించి రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వచ్చినప్పుడు వాళ్ళు చేయవలసిన కింకర్తవ్యం ఏంటి అనే విషయాల మీద, అట్లాగే బయోసెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి మనకి ఈ ప్రాంతీయ పశు వైద్యశాల వినుకొండ కానీ, ఈపూర్ కానీ, ఈ పరిధిలో ఉన్న మండలాల్లో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్లో మనకి ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ ద్వారా ఆ లక్షణాలు సంక్రమించి చనిపోయిన బర్డ్స్ అయితే ఏమీ లేవు. రైతులందరితో కూడా డాక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, పారావెటనరీ సిబ్బంది అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతూ అలాంటివి ఏవైనా ఆ ఫామ్స్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి డైలీ కూడా విజిట్ చేసి విచారణ చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా తెలియజేశారు. ప్రస్తుతానికైతే అన్ని ఫామ్స్లో కూడా ఈ యొక్క 4 మండలాల పరిధిలో ఏ విధమైన ఇబ్బందికరమైన లక్షణాలు లేకుండా ఉన్నట్టు తెలియజేశారు. ఒకవేళ ఎప్పుడైనా ఉన్నట్లయితే ఆ రైతులు చాలా బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించడం చేయాల్సి. ఇప్పుడు చేసినప్పుడు మనకి ఎక్కడైనా సరే వ్యాధి ఉన్నప్పుడు ఆ లక్షణాలు మనకి ఈ ఫామ్కి సంక్రమించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఎప్పుడైనా సరే ఒక షెడ్లోని వ్యక్తులు ఇంకో షెడ్లోకి ప్రవేశించకుండా, అట్లాగే మరి కొన్ని పక్షులు వలస వస్తుంటాయి సీజనల్గా. అలాంటి పక్షులు వలస వచ్చినప్పుడు కూడా వాటి ద్వారా కూడా మనం ఈ యొక్క జబ్బు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని కూడా మనం నిరోధిస్తూ, అట్లాగే కుంటలు, చెరువులు కూడా ఈ ఫామ్స్ దగ్గర ఉండకుండా ఉండే విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యాధి సోకినప్పుడు మనకు చాలా ప్రత్యేక లక్షణాలు కనపడతాయి. ఈ యొక్క పక్షులు ఊపిరి పీల్చుకోలేకపోవటం, లేదంటే మేత మేయకుండా, నీళ్లు తాగకుండా ముడక తీసుకొని ఉంటాం, దగ్గు ఉండి చనిపోయినప్పుడు గుట్టలకు పడిపోతాయి. అలాంటివి అనూహ్యమైన మరణాలు ఎక్కడైనా ఉంటే రైతులందరూ కూడా సమీపంలో ఉన్న పశు వైద్యాధికారికి కనుక తెలియజేసినట్లయితే తప్పకుండా వెంటనే ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని ఈ మండలాల్లో పనిచేస్తున్న టీంలు, అంటే ఒక పశు వైద్యాధికారి, ఒక పారావెటనరీ స్టాఫ్, ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, మిగిలిన సిబ్బంది అందరూ కూడా టీమ్గా ఏర్పడి ఆ యొక్క ఫామ్ విజిట్ చేసి వెంటనే ఆ యొక్క నమూనాలు సేకరించడం, సంబంధించిన ల్యాబొరేటరీలకు పంపించి ఆ లక్షణాలు ఉన్నాయా లేదా, జబ్బు కన్ఫామ్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత కన్ఫామ్ అయితే తర్వాత తీసుకునే చర్యలు వేరుగా ఉంటాయి. కన్ఫామ్ కానప్పుడు రైతులందరూ కూడా ఈ యొక్క బయోసెక్యూరిటీ మెజర్స్ ఫాలో చేస్తూ ఉంటే తప్పనిసరిగా మనం దీన్ని వ్యాధి వ్యాప్తి నిరోధించని అందరికీ తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ వినుకొండ నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లో ఏ విధమైన ఇన్సిడెన్స్ లేదని చెప్పేసి మీరు అందరూ కూడా ఆందోళన చెందవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ బి సరోజాదేవి. నేను ఏరియా పశు వైద్యశాల వినుకొండలో సహాయ సంచాలకురాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడే మనం అనుకున్నాం బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుయెంజా దీని గురించి. ఇది నా పరిధిలో 2 మండలాలు, వినుకొండ అండ్ నూజెండ్ల 2 మండలాలు. ఈ 2 మండలాలు కూడా మేము పౌల్ట్రీ ఫారాలన్నీ పర్యవేక్షించి అక్కడ విచారించడం జరిగింది. ఎక్కడా కూడా ఈ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు. ఒకవేళ ఉన్నట్లయితే దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడే మన శ్రీనివాసమూర్తి గారు, ఈపూరు సహాయ సంచాలకులు, ఏరియా పశు వైద్యశాల వారు వివరించారు. అలాగే ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు దాదాపు 34 డిగ్రీల టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే వాతావరణం ఈ రకమైన ఈ వైరల్ డిసీజు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా మనమందరం కూడా మినిమం 100 డిగ్రీల టెంపరేచర్, అంటే ఉడికించే టెంపరేచర్ దగ్గర ఈ చికెన్ కానీ, కోడిగుడ్లు కానీ ఉడికించుకుని తింటాం కాబట్టి ఇవి తొందరగా అంటువ్యాధి సోకే అవకాశం లేదు. ప్రస్తుతం నూజెండ్ల, వినుకొండ పరిధిలోని ఏ చోట కూడా పౌల్ట్రీ ఫారాల్లో ఈ జబ్బు లేదు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుని దాని విధంగా మీరు ప్రవర్తించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదే మేము తెలియజేస్తున్న ముఖ్యమైన విషయం. ఇక ఆర్ఆర్టీ టీమ్స్ అన్నారు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్. ఏదైనా జబ్బు లక్షణాలు కనబడితే వెంటనే మాకు తెలియపరిస్తే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ద్వారా మేము వాటిని పర్యవేక్షించి 1 కిలోమీటర్ రేడియస్ వరకు ఉన్న పౌల్ట్రీ మొత్తాన్ని చంపటం ద్వారా వాటిని పూడ్చిపెట్టడం అలా చేస్తాం. 10 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా దాన్ని మనం విచారించి ఎలా ఉంది, ఏమన్నా జరుగుతున్నాయా, ఎక్కడైనా కనబడుతున్నాయా అనేది పర్యవేక్షణలో ఉంచుకోవటం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వినుకొండ, నూజెండ్ల మండలాల ఏరియాలో ఏ లక్షణాలు ఇలాంటివి కనపడటం లేదు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది కంటేజియస్, హ్యూమన్స్కి కూడా వస్తుంది కాబట్టి హ్యూమన్లకు వచ్చినా కూడా ఫ్లూ లక్షణాలు మాత్రమే ఉంటాయి కాబట్టి భయపడాల్సింది ఏం లేదు.
మనుషులకు వచ్చినా కూడా ఇది ట్రీట్మెంట్తో తగ్గుతుంది. కాబట్టి అందరూ భయపడకుండా చికెన్, ఎగ్స్ తినొచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ బి సాల్మన్ సింగ్. నేను గుమ్మనంపాడు పశు వైద్యాధికారిని. ఇప్పుడు దాకా ఏడీ గారు వాళ్ళు చెప్పినట్లు మన పక్కన జిల్లాల్లో బర్డ్ ఫ్లూ అన్నది కనిపిస్తున్నది. అది ఇంకా మన జిల్లాకైతే రాలేదు. బట్ మనకి ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షుల్ని ఎలా గుర్తించాలి అంటే వాటిలో వచ్చే లక్షణాలు ఫస్ట్ అసలు బర్డ్ ఫ్లూ వచ్చిన ఫామ్లో గుట్టలుగా పక్షులు చనిపోయి పడి ఉంటాయండి. అవి కాకుండా ఫ్లూ అంటేనే మనకి జలుబు, దగ్గుతో కూడిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో వచ్చిన కోళ్ళు మేత తినకుండా జలుబు కానీ, దగ్గు కానీ, ముక్కులమ్మటి జలుబులాగా కారటం కానీ, కన్వల్షన్స్ అంటే ఫిట్స్ వచ్చినట్టు పడిపోయి కొట్టుకుంటూ ఉంటాయి, పారతం ఉంటుంది, లూజ్గా మోషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు కానీ ఏమన్నా మీ కోళ్ళ ఫామ్లో కనిపించినా కానీ మీరు వెంటనే మీ అందుబాటులో ఉన్న పశుసంవర్ధక సహాయకులకు కానీ, పశు వైద్య సహాయకులకు కానీ, పశువుల డాక్టర్లకు కానీ, లేకపోతే మీరు ఇక్కడ ఏరియా వెటనరీ హాస్పిటల్లో ఉండే ఏడీ గారుల దృష్టికి కానీ తీసుకొచ్చినట్లయితే మేము ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబులకు పంపించి అది బర్డ్ ఫ్లూవా కాదా అన్నది నిర్ధారించే పరీక్షలు జరిపిస్తామండి. అలాగే ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు జునోటిక్ డిసీజ్ అండి ఇది. అంటే కోళ్ళ నుంచి మనుషులకు కూడా సోకుతూ ఉంటుంది. కాబట్టి చనిపోయిన కోళ్ళని డీల్ చేసేటప్పుడు వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సార్ చెప్పినట్లు పూడ్చిపెట్టాలి లేదా కాల్చివేయాలి. అలాగే మీరు అవి ఇన్ఫామ్ చేస్తే మాకు రోగం నిర్ధారిస్తే కనుక వాటిని ఎలా డిస్పోజ్ చేయాలంటానికి మేమే టీమ్స్గా వచ్చి వాటిని డిస్పోజ్ చేస్తాము. అలాగే సర్వైలెన్స్ జోన్ అని 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న కోళ్ళ ఫామ్లన్నింటినీ కూడా మేము సర్వైలెన్స్లో ఉంచడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేడం చెప్పినట్టు కోడిగుడ్లు తినడం వల్ల కానీ, కోడి మాంసం తినడం వల్ల కానీ ఇది మనుషులకు సోకదండి. బాగా ఉడికించుకొని 100 డిగ్రీల ఉష్ణోగ్రత దాకా ఉడికించుకొని తింటే కనుక అది మనుషులకి ఎటువంటి ప్రభావం కల్పించదు. కాబట్టి మనం క్షేమంగా కోడిగుడ్లు, కోడి మాంసం తినవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు పూసల కన్నబాజీ ఖాన్. గత 30 ఏళ్ల నుంచి వ్యాపారం చేసుకుంటాను. ఈ మధ్య తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో, తణుకు ఏరియాల్లో బర్డ్ ఫ్లూ అనేది ఒక సోకింది. దీని వలన మార్కెట్ అనేది 100% పూర్తిగా పడిపోయింది. దీనివల్ల వ్యాపారాలు పూర్తిగా డౌన్ కావటం, కొన్ని కారణాల వల్ల కుర్రలకు జీతాలు కూడా కలగట్లేదు. వీటి వల్ల అన్ని వారంగా మా నష్టాలు వస్తున్నాయి. అది గట్టులో ఉన్నది ఈస్ట్ గోదావరి జిల్లా, అటువట్టుకే కానీ ఇటు మాత్రమే లేదు. దాని ప్రభావం వల్ల పూర్తిగా వ్యాపారాలు డౌన్ అయినాయి.